గుడ్ ఈవినింగ్. మంత్లీ పీపుల్ గ్రూప్ జిజ్ఞాసలో భాగంగా ఈనాటి నా సందేహం చర్చనీయాంశంగా తీసుకుంటానని భావిస్తున్నాను. సృష్టిలో 84 లక్షల జీవరాశులు జన్మాంతరం తర్వాత పుణ్యఫలం వల్ల మానవ జన్మ అలాగే అత్యంత పరమపుణ్యం వల్ల బ్రాహ్మణ జన్మ లభిస్తుందని శాస్త్రవచనం. ఇది స్వేచ్ఛాయుత జనన మరణం. ఆనంద వాతావరణం కలిగించేది జన్మోత్సవం, అలాగే దుఃఖ వాతావరణం కలిగించేది దేహత్యాగోత్సవం. ప్రస్తుత వైద్య విజ్ఞానాభివృద్ధి చెందిన కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇచ్ఛా జన్మను శుభ తిథి గడియల్లో ప్రసాదిస్తున్నారు. అలాగే భీష్మునికి తండ్రి శంతనుడు శుభగడియల్లో ఇచ్ఛా మరణాన్ని వరం ప్రసాదించాడు. అదే భీష్మ ఏకాదశి పుణ్యతిథి. సందేహం: ఈ ఇచ్ఛా జన్మలు ఇచ్ఛా మరణం పుణ్యప్రదమైన వాటికి పరిణామాలు ప్రత్యేకత గురించి వివరిస్తారని విజ్ఞులకు విన్నపం. అలాగే గౌరవ సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేస్తారు. నమస్కారం అండి. జిజ్ఞాసలో ఈరోజు ప్రశ్న అడిగారు అశోక్ గారు. ఏతద్దేశ ప్రసూతస్య సకాశాద్ అగ్రజన్మనః స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాః అని భారతదేశంలో ఈ గడ్డపైన అగ్రజన్మగా పుట్టినటువంటి వాళ్ళ గురించి చెప్పినటువంటి అద్భుతమైన శ్లోకరాజం. రామేశ్వరం సేతువు నుంచి హిమాచలం వరకు వ్యాపించినటువంటి ఈ భారత భూభాగంలో ఎన్నో ప్రదేశాల్లో, ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాల జీవరాశులు పుడుతున్నాయి, చస్తున్నాయి. ప్రపంచమంతా పుడుతున్నాయి. వాటిల్లో మన దేశం గురించి చెప్పవస్తే మన వాళ్ళు నమ్మేది 74 లక్షల జీవరాశులని. ఇవన్నిటిలో కూడా అత్యుత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ. ఇది దొరకాలంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్తాడు కవి. ఈ జంతువులకి నరజన్మ దొరకడమే చాలా కష్టం. అలాంటి దొరికిన జన్మను సార్థకం చేసుకోవాలి. చేసుకొని మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. ఈ భూలోకంలో ఉన్నటువంటి జీవకోటి అంతా కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. అంటే ఎవడైనా సరే ప్రమోషన్ కోరుకుంటాడు కానీ డిమోషన్ కోరుకోడు కదా. మన కింద సప్త అధోలోకాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు. పాతాళ లోకం వరకు కూడా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు. వాటిల్లోకి పోవడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే అదంతా కూడా అంధతామిశ్రతాలు, అన్నీ కూడా చీకటితో కూడుకున్నటువంటి బొయ్యారాలు, సూర్యరశ్మి ప్రసరించినటువంటి లోకాలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళే కొద్దీ బాధలే ఎక్కువగా. కాబట్టి ఊర్ధ్వానికి వెళుతూ ఉంటే భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, సత్యలోకము, బ్రహ్మగారు ఉంటారు. అలాగే వైకుంఠం అండి. ఇలాంటి కైలాస పర్వతం, సత్యలోకాన్ని, కైలాసాన్ని, వైకుంఠాన్ని చేరుకోవాలంటే, ఆ ఊర్ధ్వలోకాలు చేరుకోవాలంటే ఇప్పుడున్న స్థానం నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అలా వెళ్ళడం కోసం ఏం చేయాలంటే ఈ మానవుడు పుణ్యకర్మలు ఆచరించాలి. పుణ్యకర్మలు ఆచరిస్తే కనీసం కింద పడిపోకుండానన్నా ఉంటాం. ఇక్కడ కనుక చెడ్డ కర్మలు ఆచరిస్తే కిందికి వెళ్ళే ప్రమాదం ఉంది. కనుక ఇక్కడ ఉన్నప్పుడు ఒకవేళ తెలియక ఏదైనా తప్పు చేసినా దాన్ని సవరించుకుంటూ భగవద్భక్తి పూర్వకంగా ఇకనైనా తప్పులు చేయకుండా మంచిని సాధిస్తూ ఊర్ధ్వలోకాలు అంటే భూలోకంలో ఉన్న వాళ్ళం వచ్చే జన్మలో కనీసం భూవర్లోకంలో జన్మించాలి. తరువాత సువర్లోకంలో, మహాలోకంలో, జనోలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో, ఇలాగ పైన ఉన్న 6 లోకాలను దాటి మోక్షానికై ప్రయత్నించాలి. మరి ఇవన్నీ చెయ్యాలంటే ఏం చేయాలి? స్వేచ్ఛా మృత్యువు భీష్ముడికి కనుక వచ్చింది కానీ అందరికీ రాదు కదా. ఎవరి వల్ల అలాంటి వరదానం? మనం అంతటి త్యాగం చేసేవాళ్ళం కాదే. స్వేచ్ఛా మృత్యువు కంటే కూడా మన మానవులు ఏం కోరుకుంటారంటే భగవంతుని యొక్క గుడికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకుని బయటకు వచ్చాక ఆ అరుగు మీద కూర్చొని ఒక 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ భగవంతుని మనసారా స్మరించుకొని, అయ్యా నాకు మంచి జన్మనిచ్చావు, మానవ జన్మనిచ్చావు. ఒకవేళ అందులో కనుక బ్రాహ్మణ జన్మ అయితే అత్యుత్తమమైనటువంటి బ్రాహ్మణ ద్విజ జాతిలో నన్ను పుట్టించావు, నీ కృతజ్ఞతలు తండ్రి. అయితే పుట్టించావు కానీ ఇక రాబోయేది మరణమే కనుక రెండే, కన్ను తెరవడం, కన్ను మూయడం. ఈ రెండింటి మధ్యలో ఉన్నదే నాటకం అంతా కూడా. కాబట్టి ఈ నాటకంలో నేను బతుకుతున్నాను. ఇక కన్ను మూసే లోపల, కన్ను మూసేటప్పుడు తప్పనిసరిగా అనాయాసేన మరణం, అనాయాసంగా మరణం వచ్చేటట్టుగా నన్ను దీవించవయ్యా అంటూ ప్రార్థించుకోవాలట. ఇక ఈ నాటక జీవితం అంతా కూడా కన్ను తెరిచినప్పటి నుంచి మూసేంత మధ్యలో ఉన్నటువంటి ఈ 120 సంవత్సరాల జీవితంలో
ఏం కోరుకోవాలి? వినా దైన్యైన జీవితం, దీనత్వము, దైన్యము, దరిద్రము, బీదతనము, గరీబీ లేనటువంటి జీవనం నాకు ప్రసాదించు. బ్రతికున్నంతసేపు దైన్యం లేకుండా చూడు. చనిపోయేటప్పుడు అనాయాసమైనటువంటి మరణం రప్పి, ఏ కాలో చెయ్యో విరిగి బాత్రూంలో జారిపడి 6 నెలలు మంచంలో ఎరిగి పూసుకొని ఇవన్నీ కష్టపడడం కంటే ఒక్కసారి పడుకొని ఏమీ లేకుండా హాయిగా ప్రాణం వదలడం. మాకు అనిపిస్తూ ఉంటుంది, మా అమ్మ అలాగే పోయింది, మా నాన్న అలాగే పోయినాడు. పెద్దవాళ్ళకి చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి మృత్యువు రాదు. స్వేచ్ఛా మృత్యువును మనం కోరుకోలేకుంటే కనీసం అనాయాస మరణం అయితే కోరుకోవచ్చు, అది మన చేతిలో ఉంది. స్వేచ్ఛా మృత్యువుని అడిగితే భగవంతుడు ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే మృత్యు అనేటువంటిది మనం కోరుకుంటే వచ్చేది కాదు. మనం స్వేచ్ఛగా కోరుకోగానే ఇప్పుడు చావాలనుకుంటే చావలేము, ఇప్పుడు బతకాలంటే బతకలేము. భగవంతుని యొక్క ఇచ్ఛ. తేన వినా తృణమపిన ప్రచలిష్యతి. భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా గడ్డి పోచ కూడా కదలదు, శివునాజ్ఞ లేకుండా చీవైనా కుట్టదు. కాబట్టి మనం అడగంగానే దేవుడు మృత్యు ఇస్తాడా మనకు? మనం హిరణ్యకశిపుడు లాంటి రాక్షసులం కాదు, భీష్ముడు లాంటి గొప్పవాళ్ళము కాదు మన మృత్యువును మనం కోరుకోవడానికి. ఒకవేళ కోరుకుంటే కూడా మనకున్న అజ్ఞానంతో చీమలాగా చెడ్డ కోరిక కోరుతాం, మంచి కోరబోయి చెడ్డ కోరుతాం. తిరువళ్ళువారు తమిళంలో చెప్పినట్లుగా బుద్ధి సక్రమంగానే ఆలోచిస్తుంది, మాట మాత్రం వంకరగా వస్తుంది మనుషులకి. చీమ బ్రహ్మగారిని వెళ్ళి పాము అందరినీ కుట్టంగానే చచ్చిపోతున్నారు కదా, నేను కూడా కుట్టంగానే చచ్చే వరవి అన్నదట. భగవంతుడు సరే ఇచ్చాపో అన్నట. అందుకే పాము కుట్టంగానే మనిషి చేస్తాడు, చీమ కుట్టంగానే కుట్టిన చీమ చేస్తుంది. అది ఏమని అడిగింది? కుట్టంగానే చావాలి వరవి అని అడిగింది. అడిగేటప్పుడు సరిగ్గా అడగకపోతే కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనకు అవి రావు కనుక భగవంతుడిని మంచి కోరిక కోరుకోవచ్చు. స్వేచ్ఛామృత్యు ఇస్తే మనం అంత స్వేచ్ఛామృత్యు కోరేంత గొప్పవాళ్ళం కాదు కనుక అనాయాసంగా మరణం ఇవ్వమని కోరుకోవచ్చు. అదే మనం గుళ్ళో అరుగు మీద కూర్చున్నప్పుడు భగవంతుని మరొకసారి మనసులో స్మరించుకొని ఆ మూర్తిని మనసంతా నింపుకొని ఆ దేవుడిని కొన్ని కోరికలు కోరాలి. అందులో మొదటి కోరిక ఏంటంటే అనాయాసేన మరణం. ఆయాసం లేకుండా నాకు మరణం ఇవ్వు. వినా దైన్యేన జీవితం. దీనత్వం లేకుండా, ఎవడి ముందు చెయ్యి జాపాల్సిన అవసరం లేకుండా ధైర్యంగా గర్వంగా తలెత్తుకొని బ్రతికేటటువంటి మంచి జీవితాన్ని నాకు ప్రసాదించు. దేహాంతే తవ సాయుజ్యం. చనిపోయిన తర్వాత సీదా సత్యలోకానికి వెళ్ళేటువంటి ఆజ్ఞను నాకు, వరాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి ప్రార్థించాలట. ఈ 3 కోరికలు కోరాలి భగవంతుని గుళ్ళో వెళ్ళినప్పుడు. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుజ్యం, దేహిమే మధుసూదన. అక్కడ ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడిని అయ్యా నాకు ఇయ్యవయ్యా అని చెప్పి ప్రార్థిస్తాం. అలాగా మంచి మృత్యువును కోరుకోవాలి, మంచి జీవితాన్ని కోరుకోవాలి. రాబోయే జన్మ లేకుండా ఉంటే బాగుండు, నాకు ముక్తినే ప్రసాదించు అని కోరుకోవాలి. ఒకవేళ మనం కనుక బ్యాలెన్స్ షీట్లో పాపాలు ఎక్కువ ఉంటాయనుకోండి, మళ్ళీ తప్పనిసరిగా పుట్టాల్సి వస్తుంది. ఒకవేళ పుట్టినా మళ్ళీ సకాశాత్ అగ్రజన్మన, మంచి జన్మ, పెద్ద జన్మగా పుట్టేటట్టుగా, పెద్ద కులంలో, పెద్ద వంశంలో, పెద్ద బుద్ధిజీవిగా పుట్టేటట్టుగా నన్ను దీవించవయ్యా. అప్పుడైనా కనీసం పుణ్యం చేసుకొని సత్యలోకానికో కైలాసానికో వైకుంఠానికో నేను చేరుకునేటట్టు దీవించవయ్యా అని చెప్పి ప్రార్థించాలి. చాలామంది అక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు, కానీ ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నానంటే దేహాంతే తవ సాయుధ్యం, నీలో కలిపేసుకో, ఇక నాకు పునర్జన్మ రాహిత్యం కావాలి, పునర్జన్మ లేకుండా చెయ్యి అని చెప్పి ప్రార్థించాలట. ఈ 3 కోరికలు కోరాలి. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవితం, దేహాంతే తవ సాయుధ్యం, దేహిమే మధుసూదన. కాబట్టి అలాంటి కోరికలు కోరిన వాళ్ళకి భగవంతుడు ప్రసాదిస్తాడు. మంచి మనసుతో కోరి మంచి పనులు చేస్తే, జీవితాంతం తప్పులు చేసేస్తే ఆ తప్పులు దిద్దుకోవడం కోసం మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. మళ్ళీ జన్మించినప్పుడు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే కలుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని శంకరాచార్యులు అరుణినట్లుగా మళ్ళీ తల్లి ఊళ్ళో పుట్టడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ తల్లి ఊళ్ళో జన్మనెత్తడం, మళ్ళీ మరణించడం. ఇక కుర్తిలో వాడేలకలాగా ఎప్పటికి కూడా ఈ కొట్టుకుంటే ఉంటుంది తప్ప వాడు బయట పడలేడు. కాబట్టి ఇహ సంసారే కలు దుస్తారే, ఈ సంసారం అనేటువంటిది దుస్తారము, దాటశక్యముగా అనేటువంటి సముద్రం. అలాంటి దాటశక్యము కాని సముద్రంలో నన్ను పడవేశావు. కృపయా పారే పాహి మురారే, హే మురారి నన్ను దయచేసి
పారము అంటే అవతలొడ్డుకు రక్షించి చేర్చవయ్యా అని చెప్పి ప్రార్థించుకోవాలి. అవతలొడ్డు అంటే ఏమిటి? ఇక మళ్ళీ పునర్జన్మ రాహిత్యమైనటువంటి మోక్షం, అది కోరాలి తప్ప మళ్ళీ జన్మనిస్తే మంచి జన్మని అనే కంటే కూడా సీత అదే అడగొచ్చు కదా. ఒకడు వెళ్ళి భగవంతుణ్ణి, అయ్యా నాకు రోగం వచ్చింది, మంచి మందులు దొరికేటువంటి అనుగ్రహించి, నాకు ఒకవేళ రోగం కనుక వస్తే నాకు జల్దీ మంచి రెమ్డెసివిర్ దొరకాలి, లేకపోతే ఇంకేదో కావాలి అని చెప్పి కోరే బదులు అసలు ఆ రోగమే రాకుండా ఉండని అని చెప్పి కోరొచ్చు కదా. కాబట్టి రోగం వస్తే నిదానాన్ని కోరే బదులు రోగమే రాకుండా ఉండేటట్టుగా వరం మంచి కోరుకోవాలి, అదే మోక్షం. మళ్ళీ కనుక నాకు జన్మ వస్తే మంచి జన్మనివ్వు, ఆ జన్మలో నేను కైలాసం వెళ్ళేటట్టు ఇవన్నీ అడిగే బదులు డైరెక్ట్ కైలాసం అడగచ్చు కదా. నోటికేం దరిద్రం? కొంతమందికి నోట్లోనే దరిద్రం ఉంటుంది చీమలాగా. కాబట్టి ఆ నోట్లో దరిద్రం ఉండకూడదు. ఇదివరకు ఒకసారి ఒక కథ చెప్పాను, నేను నవ్వుకున్నారు, తర్వాత బాగుందన్నారు కూడా. ఒక ఇద్దరు మిత్రులు రైల్లో వెళుతున్నారట. వాళ్ళిద్దరు బిచ్చగాళ్ళు, చేతిలో చెరో బొచ్చ ఉన్నది, అడుక్కుంటున్నారు. టికెట్ లేకుండా గేట్లో రైలు డోర్లో కూర్చొని భోగి డోర్ వద్ద కాళ్ళు వెళ్ళాడి కూర్చొని ప్రయాణం చేస్తున్నారు. టీటీ వాళ్ళని కూడా చూసి వదిలేస్తున్నాడు పోని బిచ్చగాళ్ళు అని చెప్పేసి. ఆ రైలు పంజాబ్ రాష్ట్రాన్ని దాడుతోంది. పంజాబ్లో మంచి ఫర్టైల్ ల్యాండ్స్, మీ అందరికీ తెలుసు, పచ్చని పొలాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా కమర్షియల్ క్రాప్స్ పండిస్తుంటారు, పసుపు, ఆవాలు, గోధుమలు, ఇలాంటివన్నీ కూడా. ఆ రైలు వెళ్తూ ఉంటే పచ్చని పంట పొలాలు, పసుపచ్చని పూలు పూసిన ఆవ నూనె తోట, ఆవాల తోట చూశారట, సరసవంక ఖేత్. చూసేసరికి అందులో ఒక బిచ్చగాడు కొడుతూ అన్నట, అబ్బా పొలాలు చూడరా ఎంత బాగున్నాయని. రెండోడు అన్నట్టు, అబ్బో చాలా పచ్చగా చాలా మంచి పంట పండిందిరా, ఆ భూములు గల వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఎంత గొప్పగా ఈసారి మంచి పంట వస్తుంది వాళ్ళకు అని చెప్పి ఇంకనోడు అన్నట. మళ్ళీ తర్వాత మొదటివాడు అన్నట, మనది ఒక జీవితమేనా, ఇట్లాంటిది ఒక ఎకరం భూమి ఉంటే ఎంత బాగుండు మనకు కూడా, ఈ బిచ్చం ఎత్తుకునే అవకాశం, ఈ బిచ్చం ఎత్తుకునే దరిద్ర స్థితి రాకపోవు కదా అని చెప్పి అన్నట. ఆ రెండోవాడు వాడిని చెంపవించి చెళ్ళును ఒక చెంపదెబ్బ కొట్టాట. కొట్టంగానే వాడు అడిగాట, ఎందుకురా నన్ను కొట్టావని. వెదవా, ఇద్దరం బిచ్చగాళ్ళమే కదా, నీ నోటికేం దరిద్రంరా, జవుకైతే దరిద్రం, ఎకరం కాదు కదా, నువ్వు సెంటు భూమి కూడా కొనలేవు. ఆ నోటితో అనేటప్పుడు కనీసం ఒక ఎకరం అని ఎందుకంటే దరిద్ర వెదవా, ఓ 50 ఎకరాలు భగవంతుడు ఇస్తే బాగుండు అన్నాను. ఎలాగో ఎకరం కొనలేవు, 50 ఎకరాలు కొనలేవు. అడిగేటప్పుడైనా నోరు మంచిగా గట్టిగా అడగచ్చు కదా. ఆ దరిద్రం నోటికి ఏమి దరిద్రం రా నీకు, వచనే కా దరిద్రత, నోటికేం దరిద్రం అని చెప్పి రెండోవాడు మొదటివాడిని కొట్టాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే అడగడం కూడా రావాలి. బిచ్చగానికి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలి కోరుకోరా అంటే, వాడు ఏదైనా మంచి ఐశ్వర్యమో, మంచి బతుకో, మంచి జీవనమో, మోక్షమో, దేవుడు నీలో నన్ను కలుపుకో అని చెప్పి అడగాలి. కానీ వాడు పోయి బొచ్చ పాతగా అయిపోయిందండి, అడుక్కోవడానికి బొచ్చకు చిల్లు పడింది, సాంబార్ గారిపోతున్నది, కొత్త బిచ్చ పాత్ర ఇవ్వండి అని చెప్పి అడిగితే ఎంత గలీజ్గా ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అడగడానికి నోరు మనకు ఉండాలి. కాబట్టి స్వేచ్ఛా మృత్యువునో స్వేచ్ఛా జననాన్నో కోరే బదులు భగవంతుణ్ణి నీలో నన్ను ఐక్యం చేసుకో అని చెప్పి కోరుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి ప్రశ్న అడిగారు, ధన్యవాదాలు. నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ చాలా బాగుంది. అయితే ఈ జనన మరణాలు అనేటువంటి ఒక విధానం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాము. అయితే ఇదంతా పూర్వజన్మ కృతం యొక్క కర్మ ఫలితాన్ని జన్మైనా కానీ మరణమైనా కానీ సంభవిస్తుంది. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణమూర్తి చెప్పినట్టు అర్జునునికి ఏంటంటే ఎవరైతే కర్మ చేసుకుంటారో వాళ్ళ కర్మాన్ని అనుసరించి వాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారు అనేటువంటి ఒక విషయాన్ని చెప్తుంటాడు. కాబట్టి పూర్వజన్మలో చేసుకున్నటువంటి యొక్క సుకృతం ఉండేది ఏమిటి అంటే మంచి టైంలో మంచి నక్షత్రాలు ఉన్నప్పుడే వాడు జన్మిస్తాడు. అట్లాగే పూర్వజన్మ దాని సుకృతం బట్టి దాన్ని చేసినటువంటి ఒక కర్మను బట్టి దాని ఫలితాన్ని ఆధారంగానే మళ్ళీ ఇంకొక జన్మ కలుగుతుంది. ఎందుకంటే ఈ 84 లక్షల జీవులలోపట చచ్చుకుంటూ తర్వాత ఈ మానవ జన్మం వస్తుంది. మానవ జన్మలోకి మళ్ళీ బ్రాహ్మణ జన్మం అంటే ఇంకా గొప్పది. అయితే ఇక్కడ ఏంటి ఈ సందేహం ఏంటి అంటే ఈ భీష్మునికి ఆయనకు ఇచ్ఛామరణం ఆయనకు ఒక్కరికే దొరికింది అన్నమాట. ఎందుకంటే అతను ఏమంటాడు, అదే శంకరుని యొక్క
కోరికలు నెరవేరుస్తాడు. శంతనుని కోరికలు నెరవేర్చినందుకు దానికి సంతోషపడతాడు. ఆయన సంతోషపడి అప్పుడు ఏం చేస్తాడు, ఆ భీష్మునికి, నాయన నువ్వు చాలా కఠినమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నావు కాబట్టి దానికి ప్రతిఫలంగా నేను ఇచ్చేది ఏంటంటే నీ ఇచ్ఛామరణం ఇస్తున్నా. అంటే నువ్వు ఎప్పుడు దేహాన్ని విడిచిపెట్టాలి అంటే అప్పుడే నువ్వు దేహాన్ని పెట్టగలుగుతావు అని చెప్తాడు. అంటే అప్పుడు అందుకోసమనే ఆ ఒక్క భీష్మాచార్యులకు మాత్రమే లభ్యమైంది. ఎందుకు? ఆయన అంతటి యొక్క భీషణమైనటువంటి యొక్క ప్రతిజ్ఞ చేశాడు. మళ్ళా ఆయన వసువులో ఉండేటువంటి ఒక వసువు ఆయన. తర్వాత ఇంకోటి ఏంటి, ఎవరికి జన్మ పుట్టాడు అంటే గంగా భవాని అమ్మవారికి. కాబట్టి ఇన్నిటిలో ఉన్నటువంటి యొక్క కారణాల వలన అంటే దైవాంశ సంభూతుడు, వసుదేవుల్లో ఉన్నటువంటి ఒక దేవుడు, తర్వాత దైవాంశ సంభూతుడు మళ్ళా గంగా భవాని యొక్క పుత్రుడు అయినాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే గంగా భవాని పుత్రుడు అయినాడు అంటే శంకరుడు శంకర స్వరూపుడే. కాబట్టి అట్లాంటి యొక్క ఇచ్ఛామరణాన్ని ఆయన ఇవ్వగలిగాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఎవరికో కొంతమందికే మనకు కొన్ని పురాణాలలో కొన్ని కథలలోనే కొన్ని దిక్కులో దొరుకుతుంటాయి. తర్వాత ఈ మరణము, జన్మము మరణం, ఈ రెండు కూడా మంచి నక్షత్రాల్లో వచ్చాడా, చెడ్డ నక్షత్రాల్లో వచ్చాడా అనేటువంటి యొక్క విధానాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. వాటి యొక్క ఫలితాల కోసం వాటికి చేసేటువంటి యొక్క శాంతులు కానీ పూజలు కానీ అవన్నీ కూడా చేస్తుంటారు. ఎందుకంటే ఆ గ్రహ గతులను బట్టి ఆ నక్షత్రం యొక్క వాటిని బట్టి ఉంటుంది. కాబట్టి అదంతా జ్యోతిషపరంగా చెప్పేటువంటి ఒక విధానం. కాబట్టి వాటి ప్రకారంగా దాన్ని అనుసరించుకుంటూ ఆ కర్మను చేయవలసి వస్తుంది. కర్మ అన్నది చేయవాలి, తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే సన్యాస యోగం కంటే కూడా కర్మయోగమే శ్రేష్టం అని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు కూడా. ఎందుకంటే నీకు విధింపబడిన కర్మను నువ్వు ఆచరించాలి, ఆచరించకుండా వదిలిపెట్టకూడదు అనేటువంటి ఒక విధానం ఏదైతే ఉన్నదో అదే ఆ కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు అవలంబిస్తున్నప్పుడు నీకు తర్వాత వచ్చేటువంటి ఒక జన్మలలో ఒకట ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు అక్కడ చేయాలి, ఎట్లా మళ్ళీ అది కావాలి అన్నటువంటి యొక్క నిర్ణయించేవాడు ఆయన బ్రహ్మ, ఆ దేవుడే పరమాత్మే. ఆ పరమాత్మ యొక్క దాని వలనే ఈ జీవరాశులన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. మళ్ళీ ఆ పరమాత్మలోంచి వస్తాయి కనుక మళ్ళీ పరమాత్మలోకి మళ్ళీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ జనన మరణాలు ఎంత ఆధునికమైన, ఎంత సైన్స్ విజ్ఞానాన్ని మానవుడు సాధించినా, చంద్రమండలాలకు అంగారక గ్రహాలకు ప్రయాణం చేస్తున్నా కానీ ప్రకృతిని మాత్రం ఎదిరించలేకపోతున్నాడు. ఇది మాత్రం తథ్యం. ఇది మనం 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి ఒక విషయమే. ఎందుకంటే ఘోరమైనటువంటి యొక్క ప్రళయాలు వస్తున్నాయి. జల ప్రళయాలు, అగ్ని ప్రళయాలు, వాయు ప్రళయాలు, పంచభూతాల ప్రళయాలే కాకుండా ఈ క్రిమితో సంభవించినటువంటి యొక్క ప్రళయాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రళయాలన్నిటికీ ఒక కారణం ఏంటంటే కాలార్థకర్మణం యోగో హీనమిత్యాది మాత్రగా సమ్యక్ యోగేశ్వ విజ్ఞేయో రోగారోగ్యకి కారణం అని చెప్పేసి మనకు చెప్తాడు. అంటే ఇవన్నిటినీ సక్రమంగా చూస్తున్నా కానీ ఈ పరమాత్ముని యొక్క కృప తప్పినప్పుడు ఏమవుతుంది, ఈ సాంక్రామిక రోగాలు ఇట్లాంటివి ప్రబలి వచ్చి ఏం చేస్తాయి, మనుషులను అది చేస్తుంటాయి. కాబట్టి ఇదంతా ఏంటంటే దైవలీల. దీనికి మనం ఏం చేయలేము. మరి చేయని వాడికి ఆ బుద్ధి ఎందుకు పుట్టాలి? ఆ పశుత్వాన్ని ఎందుకు వాడు ఆపాదించుకోవాలి, క్రూరమైనటువంటి ఒక పశుత్వాన్ని? అందుకే కదా వానికి డ్రాగన్ అనే ఒక పేరు కూడా పెట్టారు. రక్తం దాగే పిశాచి వాడు డ్రాగన్ అంటే. అట్లాంటి వాడు కనుక ఆ యొక్క హంసలో వాళ్ళు జన్మించారు కనుక వాళ్ళకి అదే హాయి అనిపించేసి వాళ్ళు చేయరాని పనులన్నీ చేస్తుంటారు. లేకపోతే మంచిగా పద్ధతిగా ఒక అభ్యున్నతిని సాధించి మొత్తం ప్రపంచమంతా ఒక పద్ధతిగా బ్రతుకుతుంటే దాన్ని చూడలేక ఓర్వలేక చేసినటువంటి యొక్క ప్రక్రియ ఇది ఏంది అంటే, దీనికి ఉదాహరణ కూడా మనకు రాక్షసుల యొక్క చరిత్రలు ఉదంతాలు మనకు ఎన్నో కనిపిస్తుంటాయి పురాణాలలో కూడా. అదే
ప్రవృత్తి కలిగినటువంటి వాడు రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు. దానివలన ఈ క్రిమి యొక్క దానివలన మనకి ఇప్పుడు ఈ మన భారతదేశంలో కూడా ప్రపంచమంతలో కూడా అనుకోని ఊహించని మరణాలు అందరికీ అన్ని దిక్కుల చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇది ఏంటంటే ఇది ఏం చేసేది ఏం లేదు దీనికి. ఎవరైతే అయితే దీనికి మనం ఒకటి అన్వయించుకోవచ్చు, అది మాత్రం తప్పదు. ఎందుకంటే పూర్వజన్మలు చేసినటువంటి యొక్క మన పాప పుణ్యాల కర్మాల వలననే ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేందుకే కోసమే ఈ మానవుడు జన్మను తీసుకుంటాడు. మళ్ళీ జన్మను విడిచిపెట్టేసి మళ్ళీ ఇంకో జన్మను తీసుకుంటుంటాడు. ఆ కర్మ పరిపక్వం అయ్యేంత వరకు వాడు పుట్టాలే గిట్టాలే. అది శంకరాచార్యులు చెప్పినటువంటి యొక్క పద్ధతి. కాబట్టి దీన్ని మనం ఎదిరించేందుకు శక్తి మనకు లేదు. అంటే ప్రకృతిని ఎదిరించే శక్తి ఎవరికి ఉంటుంది? ఎవ్వరికి ఉండదు. ప్రకృతికి అందరూ ఆ తల వంచవలసిందే ప్రకృతి శక్తి కింద. కాబట్టి నువ్వు అడిగినటువంటి యొక్క క్వశ్చన్లో కూడా ఈ ఇచ్ఛా మరణాలు, ఇచ్ఛా జన్మలు ఇవన్నీ ఏంటివంటే పరమాత్మ అనుగ్రహంతో అవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి పుట్టడం కూడా అంతే. ఒకరికి సంతానం ఉండదు. సంతానం ఉండకుంటే సంతానం కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు పాపం. తపస్సు చేసి 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 భగవంతుడిని మెప్పిస్తాడు. మెప్పించే వరకు ఆ భగవంతుడు ప్రత్యక్షమైన ఏం కావాలంటే నాకు సంతానం లేదు ప్రభు, ఆ సంతానం ఉండేది ఉంటే ఆ సంతానాన్ని చూసుకొని నేను ఇంకా నీ సేవ ఎక్కువ చేయగలుగుతా, నా సంతానానికి కూడా నీ సేవ చెప్పి చేసేటువంటి యొక్క ఆ విధానం తెలుపుతా, దానివల్ల నాకు ఇంకా మోక్షం ఎక్కువ వస్తుంది అని చెప్పేసేసి అంటుంటారు. కాబట్టి దాని గురించి వాళ్ళు కూడా పరమాత్మ కూడా అట్లాగే సంతాన ప్రాప్తిని కూడా కలిగేసినటువంటి ఒక ఉదంతాలు మనకి ఎన్నో పురాణాలలో ఎన్నో కథల్లో మనకు కల్పిస్తూనే ఉంటుంటాయి. కాబట్టి ఇవన్నిటికీ ఏంటంటే చేసినటువంటి యొక్క కర్మ ఫలాన్నే అనుభవించటం. అది పుట్టకైనా కావచ్చు, మరణమైనా కావచ్చు, ఇవన్నీ కూడా తప్పదు. పుట్టినవాడు గిట్టక మానదు, మళ్ళా గిచ్చినవాడు మళ్ళా పుట్టక మానదు. ఎందుకంటే కర్మ పరిపక్వం కాకుంటే అదే ఉన్నది అక్కడ. మరి కర్మ పరిపక్వం చేసుకోవాలి అనేటువంటి యొక్క చెప్పిన విధానం అంతా ఏంటంటే మనకు ఈ భారత రామాయణాది ఇతిహాసాలలో కూడా అన్నిటిలో కూడా నాయన ఎంతమంది ఉద్భవించినా వాళ్ళందరూ కూడా ఎన్ని తపస్సులు చేసినా ఎంత చేసినా కర్మను పరిపక్వం చేసుకోలేకపోయినారు అనేటువంటి ఒక ఉదాహరణలు మనకు ఎన్నో కనిపిస్తుంటాయి. వాటి వల్ల వాళ్ళు మళ్ళా జన్మాలెత్తి మళ్ళా తర్వాత లాస్ట్కు హరిని ఏరినటువంటి యొక్క విధానాలు మనకు కనిపిస్తుంటాయి. అట్లాగే ఈ యొక్క మానవుని జన్మం వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, దాన్ని సార్థకత చేసుకోవాలి అనేటువంటి యొక్క పద్ధతి. మరి ఎందుకంటే తెలియదు ఎప్పుడు ఏమవుతుంది అనేటువంటి ఒక విషయం ఎవరికి తెలియదు. భూత భవిష్యత్ వర్తమానాలు ఎవరికి కూడా తెలియవు. భూతం అంటే అది జరిగిపోయిందంటే అది జరిగిపోయింది అనేటువంటి ఒక విధానం ఆలోచన చేసుకుంటాడు. వర్తమానం తెలియదు, భవిష్యత్ తెలియదు. ఇవి రెండు తెలియనివి. ఈ తెలియని వాటిని రోజు ఆ మాయలో పడి ఉన్నటువంటి ఒక జీవి ఏం చేయాలి, ఈ దాన్ని దాటేందుకోసమని ఆ ప్రయత్నం చేసుకోవాలి. ఆ ప్రయత్నమే భగవంతుని యొక్క కృపను పొందటము అనేటువంటి ఒక విధానానికి చెప్పబడదు. ఎంత సైన్స్ అడ్వాన్స్ కానీ వాడు చనిపోయే వ్యక్తిని మళ్ళా బ్రతికించని ఎంత చేసినా కానీ అంత దండగి అనేటువంటి యొక్క దానికి ఇప్పుడు మన కళ్ళ ఎదుటనే మన ఈ 70 సంవత్సరాల నుంచి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు చూసినప్పుడు దాంతోనే మనకు కనిపిస్తుంది. దాని యొక్క నగ్న సత్యం ఏదైతే ఉన్నదో నీవేం లేదు, నువ్వు బట్టి నిమిత్త మాత్రుడవే అనేటువంటి ఒక విధానాన్ని ఆ భగవంతుడు చెప్పినటువంటి యొక్క విధానం. కాబట్టి దానికి ఏంటంటే మనం చేయవలసింది భగవద్ ఆరాధన, భగవత్ యొక్క సంకీర్తన, భగవంతుని ఎట్లా చేరుకోవాలి అనేటువంటి ఒక ఉపాయాలని మనం ఆలోచించుకోవాలి. తర్వాత దీనికి భగవంతుని చేరాలంటే ఎంతో తపస్సు చేయాలి, మనకు రాక్షసులు చేసినట్టు అనేటువంటి యొక్క విధానం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆ మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సునేంది అరిసెట్ వర్గాల నుంచి తప్పించాలి. దాన్ని మొదటికి అరిసెట్ వర్గాల నుంచి తప్పించి దాన్ని ఏం చేయాలి, కేవలం నిర్గుణ స్వరూపమైనటువంటి ఒక పరమాత్మలో లీనం చేసేటువంటి ఒక విధానానికి దాన్ని పురికొల్పాలి. అప్పుడే కానీ అది సాధ్యమైతే, లేకపోతే సాధ్యం కాదు. అంటే వాటిని అరిసెట్ వర్గాలను ఇట్లా జయించకుంటే నీ మనస్సు నీ చేతిలోనే ఉండదు. ఎందుకంటే
చంచలం మనః కృష్ణ అని చెప్తాడు పార్థ అంటాడు. ఈ మనస్సు చాలా చంచలమైందయ్యా ఓ పార్థుడా, దీన్ని నువ్వు నియంత్రించుకోవాలి. అంటే వేరేటువంటి ఒక ఆలోచనలోకి పోకు అని చెప్పేటువంటి ఒక దానికే చేస్తుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు చెప్పినటువంటి యొక్క గ్రంథాలు కానీ, భగవద్గీత కానీ, పురాణాలు కానీ, శాస్త్రాలు కానీ, మన పెద్దల ప్రవచనాలు కానీ అన్నిటిలో కూడా అదే చెప్పబడ్డది. ఏంది? భగవంతుణ్ణే తెలుసుకో, నీలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకో. ఆ భగవంతుణ్ణి తెలుసుకుంటే అప్పుడు నువ్వు జయించగలుగుతావు. జయించడం అంటే ఏంటి? చావుకు భయపడకపోవటం అన్నమాట. అదే ఉన్నది మూల కారణం. కాబట్టి ఇవన్నీ కూడా ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి విధానాలు. చాలా పెద్ద క్వశ్చన్ ఇది, తాత్వికమైనటువంటి యొక్క క్వశ్చన్ ఇది. చాలా ఎంత చెప్పినా దీనికి అదే ఉండదు. చాలా మనిషి యొక్క మంచితనం మరణం చెప్తుంది అని చెప్పేసి అంటారు. ఎక్కువ మంగళవారం శనివారం మరణానికి మంచిది అని చెప్పేసి కూడా అంటుంటారు. అయితే మనిషి పుట్టుక చనిపోవడం అనేటువంటిది ఇప్పుడు ఆర్టిఫిషియల్ అయింది అని చెప్పేసి, పూర్వకాలం అయితే సత్యన చెప్పినట్టు అనాయాసైన మరణం అని చెప్పేసి అనుకుంటాం కనుక ఎప్పుడు అట్లా అనాయాసంగానన్నా కనీసం పోవాలి, ఆయాస పడకుండా మంచాన పడకుండా అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరన్నా వాళ్ళ బంధుమిత్రులు దూరాన ఉన్నారు, వస్తున్నారు, చేస్తున్నారు అంటే ఆ స్ట్రెచర్ మీద ఉంచి ఇంకా కొన్ని గంటలకు పోతాడు, ఇంకా కొన్ని రోజులకు పోతాడు, ఇంకా 4 రోజులకు వరకు ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాన వచ్చినా మరణం వచ్చినా తెలియదు అని చెప్పేసి ఒక సామెత ఉండేది. కానీ ఇప్పుడు వర్షం ఎప్పుడు వస్తున్నది, ఎప్పుడు వస్తుందో చెప్తున్నారు, మరణం ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్తున్నారు. ఇన్ని రోజులలో, ఇన్ని గంటలలో పోతారు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. పుట్టడం కూడా ఏదో జ్యేష్ఠ మూల నక్షత్రాలు ఉన్నాయంటే లేదు సిజరీన్ చేసేందుకు మంచిగా మా అనుకూలంగా మాకెప్పుడు ఏ నక్షత్రం కావాలనో ఏది కావాలనో ఫలానా రోజు సిజరీన్ చేయండి అని చెప్పేసి పుట్టుకను చేస్తున్నారు. నువ్వు అడిగినటువంటి ప్రశ్న అదే, స్వేచ్ఛ జననం స్వేచ్ఛ మృత్యువు అని చెప్పేసి అంటే ఆ స్వేచ్ఛ మృత్యువు అనేటువంటిది అప్పుడు భీష్మాచార్యులు తల్లి ఇచ్చినటువంటి వరంలాగా అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు కూడా డాక్టర్లు ఏం చేస్తున్నారంటే ఆక్సిజన్ ఎక్కించుకొని గంటలు ఉంచుతున్నారు. వాళ్ళ పిల్లలు వచ్చేంత వరకు వాళ్ళు ఎవరైనా రావాలి చేయాలి అంటేనో చేస్తేనో అట్లా ఉంచుతున్నారు. ఇప్పుడు ఎవరు రాకుండానే వాళ్ళ దగ్గరికి కూడా రాకుండా పోయేటువంటి మరణాలు కూడా మనం చూస్తున్నాం కొన్ని ఈ కరోనా టైంలో అయితే. అందుకని ఈ మనిషి యొక్క మంచితనం మరణాన్ని చెప్తుంది. మంచిగా మరణం చనిపోయినాడు అంటే వాడు ఎంత మంచి మనిషి అయితే అట్లా హాయిగా పడుకొని నిద్రపోయినట్టే పోయినాడు అని అబ్బా, లేకుంటే పోతే బాగుండు, దేహ బాధ ఎవరు పడతారు, ఎవరు తీసుకుంటారు, మిగతా సేవ అంటే చేస్తారనుకోండి, ఎవరో మనిషినన్నా పెడతారు. కానీ వాళ్ళ దేహ బాధ చూస్తుంటే అబ్బా వీళ్ళు పోతేనే బాగుండు అని చెప్పేసి అనుకునేటువంటి స్థితికి రాకుండా వాళ్ళు పోతే మంచిదే. అయితే ఈ రోజులలో హాస్పిటల్లో పడ్డటువంటి వాళ్ళు, తర్వాత డాక్టర్ల చేతిలో పడ్డటువంటి వాళ్లకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పలానా టైం వరకు వీళ్ళు ఉంటారు, ఇంకా కొన్ని గంటలు ఉంటారండి, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పుకోండి, ఈ 2 రోజులు ఉంటారు, 3వ రోజు ఉంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే మృత్యువు కూడా డాక్టర్ల చేతిలోనే ఉంటున్నది. వాళ్ళు రేపు తర్వాత పుట్టుక కూడా వీళ్ళు అడిగినట్టు వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు. అందుకని వాళ్ళు అసలు న్యాచురల్గా పుడితే వాడి జాతకం ప్రకారం ఏమవుతుందో అది అవుతుంది తప్ప వీళ్ళు పెట్టినటువంటి నిర్ణయ నక్షత్రాన్ని బట్టి వాడి జీవితం అంటే అది అట్లా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మామూలుగా పుట్టినటువంటి వాడికి ఏ నక్షత్రం ఏ పాదం ఏంటి తెలుస్తుంది. కానీ వీళ్ళన్నీ కూడా మొదలే అరేంజ్ చేసుకొని వీళ్ళు చెప్తున్నారు. అందుకని దీనికి పూర్వకాలం మంచానికి నల్లుళ్ళు ఉండేది. ఆ నల్లికుట్లు అని చెప్పేసి అంటారు, నల్లికుట్లాడు అనేసి. ఆ నల్లి కింది నుంచి కుట్టేది అసలు తెలియకపోయేది, ఎట్లా కుడుతుంది ఏంది, నల్లులు కుడుతున్నాయి లోపల కానీ ఎక్కడ ఉన్నది అనేది తెలియకపోయేది. మళ్ళీ ఆ నొలకలోకి వెళ్ళిపోతుండేది. ఇప్పుడు నల్లులు లేవు, దోమలు వచ్చినాయి. దోమ వచ్చి ఇక చూడు నేను కుడుతున్నా అని చెప్పేసి మన చేతి మీద పడి చూపెడుతున్నది. అట్లా మృత్యు కూడా నేను వస్తున్నా, నేను కబళిస్తా అని చెప్పేసి చెప్పినటువంటి విధంగా మనకు తెలియజేస్తున్నది.
డాక్టర్లు కూడా అదే విధంగా ఉంచమంటే 4 రోజులు మా వాళ్ళు వచ్చే వరకు మాకు కొంచెం అనుకూలమైనటువంటి రోజు వచ్చే వరకు ఎవరో మనకు తెలిసిన ఆయన ఏకాదశి రోజు పోయినా అంటే నేను అదే అనుకున్నాను. అంటే లేదండి 2 రోజుల కిందటనే ఆయన పోయినాడు అసలు, కానీ వాళ్ళు దాని మీద ఉంచారు, ఆక్సిజన్తో ఉంచారు అని చెప్పేసి. ఆ ఆక్సిజన్ ట్యూబ్ ఎప్పుడు తీసివేస్తే వాళ్ళ ప్రాణం అప్పుడు పోతా అన్నమాట. అందుకని ఆయన ఏకాదశి పోయినాడు అని అంటే అబ్బా నేను అనుకున్నా ఎంత పుణ్యం చేసుకున్నాను, నిజంగానే అయ్యి ఉంటుంది అని చెప్పేసి. అయితే ఏకాదశి పోయినాడు అంటే ఏకాదశి కంటే ముందు రోజు నుండి ఆయనకు లేదు, కానీ ఆక్సిజన్ పెట్టి పిల్లల కోసం ఆపుతున్నారు, చేస్తున్నారు. అప్పుడు కూడా ఆ రోజు పోవాలి అని చెప్పేసి అంటున్నారు. అందుకని ఈ రోజులలో స్వేచ్ఛ మృత్యువును స్వేచ్ఛ జననాన్ని రెండు కూడా కావాలనుకుంటే మనం పొందవచ్చు అనేటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అయితే అది కాదు, భగవంతుడు ఇచ్చినటువంటి జననం, భగవంతుడు ఇచ్చినటువంటి మరణానికే ప్రాధాన్యం. అందుకని మనిషి యొక్క మంచితనమే అతని యొక్క మరణం. ఎట్లా కష్టపడకుండా పోయినాడు అంటే అబ్బాయి ఎంత అనాయాసంగా పోయినాడు అని చెప్పేసి మా పుణ్యాత్ముడు అని చెప్పేసి అంటుంటారు నలుగురు. అది మనం చూడాలి. నమస్కారం సార్. చాలా రోజుల తర్వాత జిజ్ఞాస ప్రశ్న. అయితే మీరు అడిగింది ఇచ్ఛా జననం, ఇచ్ఛా మరణాల గురించి. అయితే ఈ కాలంలో అన్ని ఆపరేషన్ ద్వారా జననాలు జరుగుతున్నాయి కాబట్టి తిథి వార నక్షత్రాలు చూసుకొని చేసుకుంటున్నారు, డెలివరీ అవుతున్నారు. దాన్ని మనం ఇచ్ఛా మరణం కింద తీసుకుంటున్నాము, ఇంకా ఇచ్ఛా జననం కింద తీసుకుంటున్నాం. ఇంకా ఇచ్ఛా మరణం అంటే ఒక్కటి ద్వాపర యుగంలో భీష్మునికి మాత్రమే చెందింది. అయితే ఇక్కడ ఇచ్ఛా మరణాలు, ఇచ్ఛా జననాలు అంటూ ఏవి ఉండయి. మానవుని పూర్వజన్మ కర్మానుసారమే జనన మరణాలు అనేటివి ఉంటాయి. అయితే భగవంతుడు శ్రీకృష్ణుడు తన సాందీపుని యొక్క కొడుకును తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, అంటే గురువుకు గురుదక్షిణ చెల్లించడం కోసం సాందీపుని యొక్క కొడుకును యమలోకం నుంచి, అంటే చనిపోతాడు, ఆ పిల్లల్ని తిరిగి బ్రతికించడం కోసం యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాడు, జనన మరణాలు నా ఇచ్ఛను అనుసరించు అని. ఆయన ఇచ్ఛ ప్రకారమే జనన మరణాలు సంభవిస్తాయి, కానీ మన ఇచ్ఛానుసారం ఉండయి. అక్కడ భీష్మునికి ఇచ్ఛా మరణం అనేది కేవలం అది అంటే ఆయన అష్టవసువులలో ఒకడు. దైవ కార్య నిమిత్తమే ఆయన, అంటే కపిల గోవును అపహరించడం ద్వారా భూమి మీద ఆయన ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది కాబట్టి ఆయన కర్మ అనేది పూర్తి అవడం కోసం అని చెప్పి ఆ భీష్మ ఏకాదశి నాడు చనిపోవడం అనేది, దానికి ముందు అంటే శంతనునికి తను సత్యవతినిచ్చి పెళ్లి చేయడం ద్వారా తండ్రి వరమియడం అనేది జరుగుతుంది. ఇది మన కోసమని చెప్పి సృష్టించిందే, అంటే మాయామోహితులైనటువంటి మానవులకు ఆ రకంగా కనిపిస్తుందే తప్పించి అక్కడ ఇచ్ఛా మరణం అంటూ ఏముండదు. భగవంతుని ఇచ్ఛానుసారమే ఆయన భీష్మ ఏకాదశి నాడు పోతాడు. కాకపోతే మనకు మాత్రం శంతనుడు ఇచ్చిన వరం ప్రకారం ఆ రోజు ఆయన చనిపోయినాడు కాబట్టి ఇచ్ఛా మరణం అని తీసుకుంటున్నాము. ఏదైనా కూడా భగవత్ ఆజ్ఞానుసారమే ఉంటుంది, మన కర్మ ఫలితానుసారమే ఏదైనా జరుగుతుంది. మన కర్మ అంటే మంచి కర్మ చేస్తే మంచి జన్మలు. మీరు అన్నట్టుగా ఈ 84 కోట్ల జీవరాశుల్లో ఉత్తమమైనది మానవ జన్మ, అందులో ఉత్తమోత్తమైనది బ్రాహ్మణ జన్మ. ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత తిరిగి మళ్ళీ బ్రాహ్మణ జన్మ రావాలి అంటే 84 కోట్ల జీవరాశులుగా జననం ఎత్తాలి. అంటే ఇక్కడ మనం పుణ్యం చేయకపోతే, పుణ్యం చేస్తే మాత్రం మోక్షమే లభిస్తుంది, ఇక తిరిగి జననం అంటూ ఉండదు అని శాస్త్రవచనం. అయితే ఇక్కడ ఇప్పుడు మనం చేసేటటువంటి పాప పుణ్యాల ప్రకారమే తిరిగి జన్మలు ఎత్తుతూ ఉంటాము. ఆ జన్మలు అనేటివి మన ఇచ్ఛానుసారం ఉండే, భగవంతుని ఇచ్ఛానుసారమే ఉంటుంది. ఏదైనా కూడా మనం అనుకుంటాం నేను అంతా మంచిగా చేస్తున్నా, నేను పుణ్యమే చేస్తున్నా, నాకు మంచి జన్మనే వస్తుంది, ఉత్తమ గతే లభిస్తుంది అని. కానీ మనది ఏది ఉండదు. ఏదైనా కూడా భగవంతుని ఇచ్చే ప్రకారమే, మన జీవితాన్ని నడపడం కూడా భగవంతుని ఇచ్చే ప్రకారమే జరుగుతుంది తప్ప మనదేం లేదు. మనమంతా నిమిత్త మాత్రమే. వందనాలు. శ్రీ డాక్టర్ అశోక్ గారు, 84 లక్షల జీవరాశుల అనంతరము ఉత్కృష్టమైన ఉత్తమమైనటువంటి మానవ జన్మ లభిస్తుంది. దానిలో
పరమ ఉత్తమమైనది బ్రాహ్మణ జన్మ అని చెప్పి శాస్త్రవచనంగా చెప్పడం జరిగింది మీరు. అయితే భీష్ముల వారి యొక్క ఇచ్ఛా మరణము గురించి తెలిపినారు. అంటే అతను చాలా పెద్ద త్యాగం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అతనికి ఇచ్ఛా మరణం అనేటటువంటిది ఇవ్వడం జరిగింది, అతనికి లభించినటువంటి వరం. అయితే మీరు ఇప్పుడు ఇచ్ఛా జననం గురించి అడిగారు. ఇప్పుడు ఇచ్ఛాపూర్వకంగా తల్లిదండ్రుల అభిష్టం మేరకు ఇచ్ఛా జన్మ జరుగుతోంది, దీనిని ఏ విధంగా చూడాలి అని చెప్పి అడిగినట్లు నాకు అనిపించింది. నేను ఎందుకంటే ఇలాంటి ప్రశ్న ఇదివరకు కూడా విన్నాను. ఎందుకంటే ఇప్పుడు పుట్టబోయే ఆ బేబీ వారు నక్షత్రాన్ని, తర్వాత ఆ యొక్క గ్రహాన్ని, తర్వాత శుభ గడియలు ఉన్నాయా, వర్జ్యం ఉందా, అన్నీ చూసుకొని వారి ఇష్టానికి అనుగుణంగా ఈ యొక్క ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకొని ఆపరేషన్ చేయడం కానీ, తర్వాత ఆ టైంలోనే ఆ జననం అనేటటువంటిది శిశువు ఉండాలి అని చెప్పి, ఆ శిశు జననం కలగాలి అని చెప్పి అట్లా మరి చూస్తున్నారు. దీనిని ఏ విధంగా చూడాలి, ఇచ్ఛా జన్మము ఎలా అని చెప్పి అడిగారు. అంటే నా దృష్టి లోపల ఈ యొక్క జీవుని ఆధారంగా ఇచ్ఛా జన్మ, ఇచ్ఛా జన్మము, ఇచ్ఛా మరణం అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల లోపల ఏవి కూడా లేవు. ఇచ్ఛా మరణం అనేటటువంటిది చాలా అరుదు, అసంభవంగా చెప్పవచ్చు. ఇచ్ఛా జన్మము కూడా మనము ఈ యొక్క ఇచ్ఛా జననము అంటే ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీని ఆధారంగా చేసుకొని అలా ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఆ పరబ్రహ్మ పరమాత్మ యొక్క దయా దాక్షిణ్యము ఉంటేనే అలా సంభవిస్తుంది. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అంటాము. అలాంటప్పుడు ఆ జీవుడు ఆ భూమిపై తొలి శ్వాస తీసుకోవాలి అన్న ఆ యొక్క పరమాత్మ యొక్క ఆ దయగలిగినటువంటి చూపు ఉండాలి అని చెప్పి నా యొక్క జవాబు. కాబట్టి ఏది కూడా మన చేతిలో లేదు. లేకపోతే ఆ యొక్క శిశువు ఈ భూమిపై జన్మ తీసుకునే అవకాశమే ఉండదు అని చెప్పి నా యొక్క సమాధానం. ఏదైనప్పటికీ అంటే ఈ జీవుడు ఉపాసన సాధన ద్వారా ఆ యొక్క పరబ్రహ్మ తత్వానికి, పరబ్రహ్మకు అనుసంధానమై ఆ స్థితిని పొందగలిగినప్పుడు మాత్రమే ఆ యొక్క చైతన్యం అనేటటువంటిది ఆ పరమాత్మతోటి కలిసిపోతుంది. లేకపోతే మన చేతి లోపల ఏది కూడా ఉండదు. అంతా కూడా ఆ యొక్క పరబ్రహ్మము, ఆ పరమాత్మ యొక్క దయనే అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే విధి లోపల, ప్రకృతి లోపల అందరూ కూడా బలాదూర్ అని చెప్పి చెప్పొచ్చు. కాబట్టి మన చేతిలో ఏది కూడా లేదు. ఆ యొక్క పరబ్రహ్మ పరమాత్మ అయినటువంటి ఆ పరమపిత యొక్క కరుణా కటాక్షతోటే ఇవన్నీ జరుగును అని చెప్పి నా సమాధానం. అశోక్ గారు ధన్యవాదాలు. ఎప్పటిలాగానే మంచి ప్రశ్న సంధించారు. ఇచ్ఛా జన్మలు, ఇచ్ఛా మరణాలు మరి పుణ్యప్రదమేనా అని చెప్పేసి ఉదాహరణలు ఇచ్చుకొంచు, భీష్ముని ఉదాహరణ ఇచ్చుకొంచు, మరి దాని గురించి సత్యన్న చాలా బాగా చెప్పాడు. మనకు అనాయాసన మరణం అని చెప్పేసి కోరుకోవాలని చెప్పేసి సత్యలోకం మరి మోక్ష ప్రాప్తి కోసం మనం ఈ బతికుండంగానే వచ్చేయాలని చెప్పేసి చెప్పారు. కృష్ణ గారు చెప్పారు, మంచిగా రంగి కమలక చెప్పింది, మన కిరణ్ శాస్త్రులు గారు కూడా చెప్పారు, శశికళ గారు కూడా చెప్పారు. ఈ జనన మరణాలు అనాయాసైన మరణం అని కోరుకున్నా కూడా ఈ జనన మరణాలు అనేది ఒక ఇది విచిత్రం, సృష్టిలో రహస్యమే. ఇది ఎప్పటికీ అర్థం కాని రహస్యమే అని చెప్పేసి మనం అనుకోవాలి. మరి ఎందరో
పురాణాల్లో శాస్త్రాల్లో ఉదాహరణలు ఉన్నాయి మనకు. ఈ భీష్ముడికి కానీ, కుంతికి, కర్ణుడికి, తర్వాత అశ్వత్థామకు, వీళ్ళందరికీ కూడా ఎన్నో రకాల వరాల వలన మరి మనము మానవులం, వాళ్ళు దేవుళ్ళు, దేవతలు, దేవర్న్యాయము, మరి మన మానవ న్యాయం వేరు. మనకు పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అని చెప్పేసి కన్ను తెరిచి కన్ను మూసినంతనే ఎంత మాయా నాటకం అని చెప్పేసి సత్తన్న చెప్పారు. ఇది ఇటువంటి రహస్యం ఎటువంటిదంటే అంతు చిక్కుంది. ఇది మరి ఈ సకల చరాచర సృష్టికి మరి ఇదంతా కూడా ఒక పద్ధతిలో, ఒక గాడిలో, ఒక కర్మ పద్ధతిలో ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా మరి నడిపించడానికి ఓ అదృశ్య శక్తి అనేది సుప్రీం పవర్, దానికి ఏదైనా పేరు పెట్టవచ్చు, దేవుళ్ళు అని చెప్పేసి, అది మనను పాలిస్తుంది. అందుకోసమే ప్రకృతిలో అన్నీ కూడా ఒక పద్ధతిలోనే మరి ఫిక్స్డ్గా ఉంటాయి. ఏవి రాత్రింబగళ్ళైనా, మరి సూర్యచంద్రుల అయినా, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నిటి మూమెంట్లు, ఈ పంటలు పండడము, ఋతువులు, కాలాలు, ఆ ఫిక్స్డ్గా అప్పుడే వస్తుంది. మరి ఇంకో రోజు ఎందుకు రాదు అంటే, ఇంకో సీజన్లో ఎందుకు రాదు, ఇంకో సీజన్లో ఈ పువ్వు ఎందుకు వేదు, ఆ పండు ఎందుకు ఉండదు అంటే అదంతే. దాని మీద ఎవరికి కూడా ఆధిపత్యం అంటే మనకేందంటే మనకు దాని మీద వీటి మీద ఏది కమాండ్ అనేది మనకు ఉండదు, మానవులకు. అంటే ఇవన్నీ కూడా సృష్టిలో నిర్దిష్టమైన క్రమ పద్ధతిలో మరి మనం బాహ్య ప్రపంచంలో చూస్తున్నాం. అట్లాగే మనిషి మనలో, మన పుట్టుకలో మనం అంటే మీ ఇతర కీటకాలకు తెలుస్తుందో తెలియదు కానీ మనకు ఒక బుద్ధి, ఆలోచన ఉంది. కాబట్టి మన అంతర్గతంగా అంటే మరి బాహ్య ప్రపంచంలో ఇవన్నీ చూస్తున్నాము, అంతర్ ప్రపంచంలో మనకు కూడా క్రమబద్ధత అనేది సృష్టించాడు ఒక మిషన్ లాగా. గుండె ఇన్నిసార్లనే కొట్టుకోవాలి, ఫిక్స్డ్. అది తక్కువ కొట్టుకున్నా ఎక్కువ కొట్టుకున్నా కూడా బీపీ పెరిగింది, బీపీ ఏదైంది అని చెప్పేసి అది చేస్తారు. గుండె స్పందన, ఈ శ్వాస పీల్చడం, ఈ కరోనా మధ్యలో ఎక్కువైపోయింది పల్స్ రేటు, శ్వాస పీల్చడం, అది మరి 93 కంటే 94 కంటే 90 కంటే కిందికి పడిపోతే అంతే. ఎంత ఉండాలో అంతే ఉండాలి ఫిక్స్డ్గా. మరి మన రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషను, మరి ఇవన్నీ కూడా ఒక అంతు చిక్కని రహస్యం. ఇది భగవంతుడు మనం సృష్టించాడు. మరి ఇటువంటి మన ప్రపంచంలో, మరి అంతర్గత ప్రపంచంలో ఏ చిన్న ఒడిదుడుకులు వచ్చినా కూడా మరి మనం గాడి తప్పడమే, అది మరణమే. సో అటువంటిది మన చేతుల్లో ఏం లేదు, అవన్నీ ఫిక్స్డ్. ఎప్పుడు పుట్టుడెప్పుడు, మళ్ళీ చచ్చుడెప్పుడు అని సత్యని చెప్పినట్టు అది రాసిపెట్టి ఉంది ఆల్రెడీ. దాన్ని మనం ఏం చేయలేం. దాని మీద ఏదో ఆధిపత్యం చెలాయిస్తాము, దాన్ని మనం కంట్రోల్ చేస్తాము, కమాండ్ చేస్తాము అనేది అది మాత్రం ఊహాతీతం. చేయలేరు. ఎన్ని పరిశోధనలు, ఎన్ని రీసెర్చ్లు చేసినా కూడా మరి బలవంతన చేసుకుంటే మరణాలే. అయ్యో నా చేతులు లేదు అని ఇప్పుడే చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటే, పైనుంచి పడ్డాడు కూడా రెక్కో బొక్కో విరుగుతుంది కానీ వాడు చావడు, వయసు వల్ల సూసైడ్ చేసుకున్నాడు. అటువంటివి ఉన్నాయి. అట్లాని కాకుండా మన లోపల ఉన్న ఈ క్రమబద్ధకు ఈ ఫిక్స్డ్ వాటికి మన చేతులు లేదు. అదే మరణ రహస్యం. అంటే పుట్టుక గిట్టుకల మధ్య ఉన్న వాస్తవం, ఆ రహస్యం అదొకటే. మరి మరణం కూడా మరి ఎటువంటిదంటే ఈ జననం అంటుంది. అంటే అదెంతో ఇదంతే. మరి తల్లి గర్భంలోంచి మనం బయటికి వచ్చినప్పుడు, మరి పుట్టిన తర్వాత, ఆరోగ్యంగా పుట్టిన తర్వాత ఆ తల్లిని మరి ఆమెకు రెండో జన్మ అంటుంటారు. మరి అందరూ మరి ఎన్నిసార్లు 10 మంది కంటే 10 జన్మలు ఎత్తినట్టు మరి ఎంత పుణ్యాత్మలో వాళ్ళు. వీళ్ళ ఈ జీవితం ఎటువంటిదంటే చాలా మనోహరమైనది. ఇది దీని నుండి స్వేచ్ఛాయుత మరణం కానీ కావాలంటే, అంటే విముక్తి కావాలంటే మనకు మంచి సంపూర్ణ శక్తి ఉండంగానే మన జీవితంలో మన దగ్గర ఇంత గతంలోనో ఎప్పుడోనో తిష్ట వేసుకున్న అహం అనేది మనకు అంతం చేసుకోవాలి. మనం చేసుకుంటేనే వర్తమానము, భవిష్యత్తు అనేది మనకు తెలుస్తుంది. వర్తమానంలో ఎట్లా జీవించాలని కూడా మనకు తెలుస్తుంది.
అంటే మనం ఎవరైతే మన మనస్సును నిశ్చలంగా ఉంచి సమస్యల ప్రభావం మనసు మీద పడకుండా చేసుకుంటామో అటువంటి వారికి మరి జననమైన మరణమైన రెండు కూడా ఒకటే ఐక్యమైపోతాయి. వాళ్ళు అంతర్లీనమైపోతే వాళ్ళకు ఇది ఈ ఈ బాహ్య ప్రపంచం గురించి సంబంధం అనేది ఉండదు. వాళ్ళు ఉన్నారా లేరా అనేది. అంటే మనకు ఎన్నో ఉదాహరణలు పుట్టలు పెడుతున్నా కూడా తపస్సులు ఎన్నో ఏళ్ల తరబడి కొన్ని 1000 లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన మహానుభావుల మహాపురుషులు ఋషుల ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళకు అది ఏం అనిపించదు అన్నట్టు. రమణ మహర్షి తర్వాత వీళ్ళందరూ కూడా బుద్ధుడు కూడా కొన్ని చెప్పాడు మనకు. అంటే అటువంటివన్నీ మనకు పాటిస్తే అవన్నీ కూడా మనకు తెలిసిన వాటి నుండి మనం స్వేచ్ఛ పొందాలి. అప్పుడే అది మరణం. అంటే ఈ ఏం చేయాలంటే బాల్యాన్ని ఆస్వాదించాలి, మనం కౌమార యవనాలను అనుభవించాలి. వార్ధక్యంలో ఈ అనుభూతులన్నీ కూడా నెమరు వేసుకుంటూ వ్యామోహము, ఆ బంధాలు, ఆ మాయ, దాని నుంచి మనం బయటపడి వర్తమానంలో జీవించడం సంతోషంగా తెలిస్తే మరి అది మరణం సంభవించినట్టే అని మనం అనుకోవచ్చు. జీవించుకుంటూ కూడా ఇంత రాఘవేంద్ర స్వామి కానీ మన అరుణాచల అయిన రమణ మహర్షి కానీ అందరూ కూడా జీవించుకుంటే వాళ్ళు, మన శంకర భగవత్పాదులు వీళ్ళందరూ కూడా జీవించుకుంటూ వాళ్ళు ఆ అనుభవాన్ని, ఆ స్వేచ్ఛయుత మరణం ఉన్నారే ఆ అనుభవాన్ని వాళ్ళందరూ కూడా మరి పొందిన వాళ్ళు. ఇప్పటి కూడా జీవ సమాధులు ఉన్నాయి, దేవతా స్వరూపులుగా మరి గాడ్ మెసెంజర్లుగా వాళ్ళందరినీ కూడా ఇప్పటికి కూడా మనం మరి స్మరిస్తూనే ఉన్నాము. గుడ్ ఈవినింగ్. ఇచ్ఛ, ధన్యవాదాలు. స్వేచ్ఛ, జనన దేహత్యాగాల కన్నా నిష్కామ భక్తితో మోక్షప్రాప్తి సాధన అత్యుత్తమ అనే అక్షర సత్యాన్ని అద్భుతంగా వివరించిన బ్రహ్మశ్రీ రంగశాచనారాయణ గారికి సహృదయ వినమ్ర ధన్యవాదాలు. అలాగే జనన మరణాలు ప్రారబ్ధ కర్మ ఫలానుభవం ప్రకృతి వైపరీత్య కార్యకారణ అనుసరణ భగవదేచ్ఛగా అభివర్ణించిన బ్రహ్మశ్రీ అవధాన రాధాకృష్ణబాబు గారికి, అలాగే నిర్మల జననం అనాయాస మరణం ఈశ్వరేచ్ఛగా వివరించిన శ్రీమతి డాక్టర్ కమలక్క గారికి, శ్రీమతి శశికళ గారికి, శ్రీ కిరణ్ శాస్త్రులు గారికి, నిష్కామ జీవ సమాధి యోగం జీవన్ముక్తిగా వివరించిన శ్రీ పాండురంగమూర్తి గారికి, ఈ విజ్ఞులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రోత్సాహకర స్పందన తెలిపిన శ్రీ వేణు గారికి, శ్రీమతి హేమ గారికి, శ్రీమతి శ్రీవాణి గారికి, శ్రీమతి సులోచన గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సభ్యులందరికీ ధన్యవాదాలు.